హలో వెల్కమ్ టు ఎంకే వరల్డ్. ఈరోజు దొండకాయ ఫ్రై చాలా సింపుల్గా చేసుకుందామా. నేను ఎక్కువగా ఈ ప్రాసెస్లంతా పెట్టుకోనండి, నార్మల్గా వండాలనుకుంటే దగ్గరగా వండుతాను. అయితే ఇక్కడ శనగపిండి కొంచెం 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూను ఉప్పు వేసుకొని ఈ విధంగా ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత ఇక్కడ రెండో వాయి కూడా వేసుకుంటున్నాను, అవే మళ్ళీ చూపిస్తున్నాను కదా. రెండో వాయి వేసుకొని మీకు కావాల్సినంతగా మరీ క్రిస్పీగా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం నార్మల్గా తీసుకున్నాను. ఈ రెసిపీ అయితే నిజంగా చెప్తున్నాను 1 వీక్ దాకా బయటనే ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే చాలా రోజులు ఉంటుంది. కొంచెం కావాల్సినంత ఆయిల్ ఉంచుకొని మిగతాదంతా తీసేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కావాలనుకుంటే మీరు ఇక్కడ నువ్వులు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్నాను. ఇవంతా వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆయిల్ చాలా హీట్లో ఉంది, మాడిపోతాయని. ఇక్కడ ఈ విధంగా ఫ్రై చేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత కారం వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఫ్రై చేసిన తర్వాత హీట్లో ఉంది కాబట్టి ఆఫ్ చేసినాకనే ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తానికి మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, చూడడానికి కూడా తినడానికి కూడా ఎక్సలెంట్గా ఉంది. కరకరలాడుతూ పల్లీలు, కరివేపాకు ఇలా రైస్లోకి నాకు చాలా ఇష్టం కరివేపాకు ఎక్కువ తినడం. అండ్ తర్వాత అన్నంలోకి ఇలా కలుపుకునేటప్పుడు కరివేపాకు ఎక్కువ తీసుకొని అన్నంలోకి నంచుకుంటూ తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. అక్కడక్కడ దొండకాయ ముక్కలు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా తాకుతుంటే ఎక్సలెంట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఎక్కువగా బాక్స్ పెట్టే వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్ ఇది. ఒకసారి చేసి పక్కకు పెట్టుకోవచ్చు, వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.